హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రథమ నంది అనమాట. ఇది మేము కార్తీక మాసంలో ఒకరోజు ప్రథమ నందికి వచ్చిన అదే ఇక్కడ వీడియో. ఇంకా నాకు పెట్టే కుదరలేదు కదా, సరే వీడియో ఉండింది, నేను చూడలేదు. ఇప్పుడు కనిపిస్తే ఇంకా అప్లోడ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ కార్తీక మాసంలో మండే వచ్చినాంలేండి. మండే కదా, మండే అంటే ఇలానే ఉంటుంది అనమాట. ప్రథమ నందిలో ఎంతమందికి నవనందులు తెలుసో నాతో అయితే కామెంట్ చేయండి. నవనందులు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ప్రథమ నందికి ఇది ప్రథమ నంది ఫస్ట్ అనమాట. అంటే మా ఇంటి దగ్గర మల్లికార్జున దేవాలయం ఉంది. ఆయన సాక్షి దేవాలయంలో గణపతి ఉన్నాడనమాట. ఫస్ట్ శివునికి అదే గణపతికి ఆయన సాక్షి గణపతి. అయ్యా మేము ఇట్లా నవనందుల ప్రదక్షిణలు మొదలు పెడుతున్నామని చెప్పేసి అక్కడ సాక్షి గణపతికి కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి శివాలయంలో ఉంటుంది అనమాట. శివయ్యకి కూడా దండం పెట్టుకొని స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయ్యి ఫస్ట్ వచ్చేసి ఇది ప్రథమ నంది. అందుకే ఇది ఈ టెంపుల్కి ప్రథమ నంది టెంపుల్ అని పేరు వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ సోమనంది, నాగనంది, ఇంకా అట్లా అన్నీ 1 by 1 నవనందులు తిరిగి లాస్ట్లో మళ్ళీ మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో ఉన్న గణపతయ్యకు చెప్తారనమాట. ఆయన సాక్ష్యం మనకి, మనం నవనందులు తిరిగి వచ్చినామని ఆయనకు చెప్తే, ఆయన శివయ్యకు చెప్తే శివయ్య మనల్ని కరుణిస్తాడు అనమాట. ఇది కథ. ఇంకా అందుకోసం ఫస్ట్ వచ్చేసి మనం మా ఇంటి దగ్గర టెంపుల్లో సాక్షి గణపతికి చెప్పుకొని స్టార్ట్ అయినాక ఫస్ట్ వచ్చే టెంపుల్ ఇది. ఇంకా మేము 4 వారాలు వస్తే 4 వారాలు, 5 వారాలు వస్తే 5 వారాలు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది, అన్నీ బాగుంటాయిలేండి. ఇక్కడ టెంపుల్లో చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో ఒక సోమవారం, ఏదో ఒక సోమవారం అట్లా వచ్చి వాళ్ళ ప్రవచనాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు అన్నమాట. ఈ ఇయర్ ఎందుకో పెట్టలేదు. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు వచ్చి అక్కడ ప్రవచనాలు చెప్తూ ఉంటారన్నమాట. ఇంకా వాళ్ళ మంచి మాటలు మనం వింటే చాలు, అంత వాల్యుబుల్ ఉంటాయి కదా వాళ్ళ ప్రవచనాలు అయితే. ఇంకా అది ఇంకా నేనేమో శివయ్య దర్శనం అయినాక ఇక్కడ కట్ట 365 వెలిగించాలి కదా, సోమవారం కదా, అందుకోసం ఇక్కడ నేను కొంచెం అట్లా అలికి వేసేసుకొని దీపం వెలిగిస్తున్నాను అనమాట. ముందు దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత ఇంకా ఇది చేస్తున్నాను. ఫస్ట్ దీపారాధన చేసే ముందు గంటనాదం చేయాలన్నమాట. అందుకోసం ఇంకా గంట తీసుకున్న తర్వాత వెలిగించి ఊదిబెత్తిలో వెలిపి హారతి ఇచ్చి నేను వెళ్తాను. ఇంకా అది ఇక్కడ చేస్తున్నా. అన్నీ తీసుకెళ్ళింటిలేండి, పసుపు కుంకుమ ఒత్తులు అన్నీ కూడా. ఇంకా హారతి కూడా ఇచ్చి, అది నాది గంట ఒకటి బుట్టలోనే ఉంటుందిలేండి. ఎక్కడ గుడికి వెళ్ళినా ఇంకా ఆ గంటను అట్లనే క్యారీ చేస్తుంటాను అనమాట. నేను పూజ చేసుకుంటుంటే నా కొడుకు వీడియో తీస్తున్నాడు. ఇంకా తర్వాత మేము ఇంకా బయలుదేరినాం అనమాట. అది అన్నదానాలు కూడా మొత్తం డే మొత్తం జరుగుతూనే ఉంటాయిలేండి, మార్నింగ్ నుంచి కూడా. ఇంకా మేము ఏమంటే 11 ఆ టైంలో పోయినాము. సో మేము తినలేదు. ఇంకా అప్పటికి టిఫిన్ ఏమో చేసినాము, మరి లేదు, మొత్తానికైతే తినలేదులేండి. దర్శనం చేసుకున్నాం, ఇంటికి వచ్చేసినాం. ఇంకా మళ్ళీ నాకు ఇంట్లో పెళ్లి పనులు అవి ఉన్నాయి కదా, జస్ట్ అట్లా వచ్చి ఇట్లా పోయొద్దాము, ఒక సోమవారం అన్నా బయటికి పోనీ కాలేదు కదా అనేసి ఇంకోటి కాసింతలకు కూడా వెళ్ళొచ్చినాను కదా, అది కూడా వీడియో పెడతాను నెక్స్ట్. ఇంకా ఎక్కువ పోలేదులేండి, లేకుంటే కార్తీక మాసం వచ్చిందంటే ఖచ్చితంగా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాను కదా, మీకు కూడా వీడియోలు పెడుతుంటా కదా, చూస్తుంటారు. ఇంకా నేను నా కొడుకు ఇద్దరం బయలుదేరుతున్నాం అనమాట. ఎక్కడికి వచ్చినా నేను నా కొడుకే వస్తాములేండి. ఇంకా ప్రతి చోటికి వాడే నన్ను తీసుకెళ్తుంటాడు మంచిగా. ఆయన గారికి ఆ టైం కుదరదు కదా, ఫుల్ బిజీ మా ఆయన. ఇంకా పాపకు డ్యూటీ. సో మేమిద్దరమే ఎక్కడికి వచ్చినా కానీ ఇంకా వస్తామన్నమాట. చూడండి జనాలు ఎట్లున్నాడో. మేము వచ్చినప్పుడు ఇంత లేరు కానీ మళ్ళీ మేము రిటర్న్ అయ్యేసరికి ఫుల్ రష్. మేము కొంచెం అర్లీగానే వచ్చినాము, కానీ ఇంకా మేము వచ్చేసరికి కూడా ఫుల్ రష్ అనమాట. ఇంకా ఆ రోజు పెళ్ళికి కావాల్సినటివేమో సరుకులు
మా అత్త వచ్చిందని ఇంకా సరుకులన్నీ రాపించుకుంటున్నాము మా అత్తతో. ఎంత కావాలో ఏంటి, ఇంట్లో పాప పెళ్ళి అని చెప్పినా కదా, ఇంకా అందుకోసం ఏమేమి కావాలా అనేది ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.